పాఠ్య ప్రణాళికతో పాటు ఆటలను కూడా భాగం చేయాలి అని విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరం కావడం ఆందోళన కలిగిస్తుంది. అంతర్జాతీయ వ్యాయామ విద్య క్రీడా సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ ఫిబ్రవరి 15 మానవ వికాసానికి చదువు ఎంత ముఖ్యమో శారీరక వికాసానికి ఆటలు అంతే ముఖ్యమని ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు పాఠ్య ప్రణాళికతో పాటు ఆటలను కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇబ్రహీంబాగ్లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ వ్యాయామ విద్య క్రీడా సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధైర్యం, సాహసం, పట్టుదల, నీతి, నిజాయితీ, స్నేహం, పరోపకారం అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. అప్పుడే మనకు మానవ జన్మకు సార్థకత ఉంటుంది, మనకు ఒక సంతృప్తి ఉంటుంది. అది జరగాల, అన్నిటికంటే ముఖ్యం. అట్ ది సేమ్ టైం ఇప్పుడే ఫిజికల్ డైరెక్టర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే చదువుతో పాటుగా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇక్కడ కొంతమంది చూస్తూ ఉంటే పిల్లల్ని పాపం గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టున్నారు, అంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఇలా గ్రామాలలో చాలామంది అంటే ఇక్కడ మనం హైదరాబాద్ చూస్తే సినిమా థియేటర్స్ మన ఏమైంది, పుష్ప సినిమా, తొక్కిసలాట, అక్కడ ఒక మరణం, ఒకరిపైన ఒకరు దుంకి క్రేజీ. అంటే మరి ఎట్లయితే మొదటి సినిమా ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటా ఉన్నారో, ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఎక్కడ చూసినా కిక్కిరి జనం ఉంటారు. హాస్పిటల్లో చిన్న వయసులో వాళ్ళు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్ చేరితే లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు వాస్తవంగా చెప్పాలంటే దోపిడీ జరుగుతూ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్ప్రెస్గా అమ్ముతూ ఉన్నారు. లక్షల రూపాయలు అప్పులపాలు ఎంత ఉన్నారు. నేను ఎందుకు అసలు మీ ప్రిన్సిపాల్ని అడిగిన లోపల హాల్ అయిన తర్వాత ఈ కాలేజీలో ఎంతమంది